యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా తెల్లవారుజామున భారత వాయుసైన్యం పాకిస్తాన్లోని బారాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసి బాంబులేసి వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చడంపై మక్తల్ బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చడంతో పాటు ర్యాలీ తీశారు. ప్రధాని మోదీ హయాంలో 2016లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, తాజాగా మరోసారి ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారని అన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఇకపై ప్రతి ఒక్కరూ భయపడాలని, ఒకవేళ చూస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారి శాంతికుమార్, బి కొండయ్య, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదులను 12 రోజుల్లో మన భారత విమాన దళం వెళ్ళి వాళ్ళ శిబిరాలను ధ్వంసం చేసి 300 మక్తల్ పట్టణంలో సకల హంగులతో అందరినీ అలరిస్తున్న వెంకటేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్. నామకరణం, బర్త్డే, శ్రీమంతం, స్కూల్, కాలేజీ, కంపెనీ లాంటి చిన్న ఫంక్షన్లకు కేవలం 11,000 మాత్రమే. 100 మందికి రకరకాల వెరైటీలతో భోజన సౌకర్యం కేవలం 20,000కే. అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ప్యాకేజీలు కలవు. వేసవి సమయంలో ఏసీ రూమ్లు, హాల్లో కూలర్ సౌకర్యం కలదు. చిన్నపిల్లలకు చక్కటి ఆటలాడుకునేందుకు గేమ్స్ ఏర్పాటు, అనుభవం కలవారిచే డీజే సౌకర్యం, సువిశాలమైన ప్రదేశం, అలరించే ప్రకృతి రమణీయత. హైదరాబాద్ లాంటి నగరాలకు దీటుగా ఆధునిక హంగులతో వెంకటేశ్వర గార్డెన్స్ ఫంక్షన్ హాల్, తిరుమల ఐటీఐ దగ్గర, రాయచూర్ రోడ్, మక్తల్. కుటుంబ సభ్యులతో వచ్చి మా సర్వీసును వీక్షించగలరు. సదా మీ సేవలో వట్టం రతన్ కుమార్ గుప్తా.